श्रीमात्रे नमः श्री महासरस्वत्यै नमः ताम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियातु। श्रीमात्रे नमः श्री महासरस्वत्यै नमः। జిట్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం। మనం ఈ రోజున ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఏ దైవాన్ని ఆరాధించాలి, ఏ రోజుని నియమాలు పాటించాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయం గురించి మనం ఈ రోజు తెలుసుకుందాం। ఉత్తరాషాఢ నక్షత్రం వారు రవిగ్రహాన్ని ఆరాధించడం, ఆదివారం నియమాలు పాటించడం మంచిది। ఆదివారం ఉపవాసం ఉండి నవగ్రహాలు ఉన్న చోటకు వెళ్ళి సూర్యగ్రహం దగ్గర కొద్దిగా గోధుమలు పెట్టి ఎర్రని వస్త్రాన్ని వేసి ఓం ఆదిత్యాయ నమః, ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం భాస్కరాయ నమః ఇటువంటి మంత్రాలన్నీ కూడా చదువుతూ ఆ సూర్య గ్రహానికి నమస్కారం చేసుకోండి। అదేవిధంగా ఆదిత్య హృదయాన్ని సూర్యోదయం ముందే లేచి స్నానం చేసి ఆదివారం నాడు ఉదయం సాయంత్రం 3 సార్లు చదవండి, మీకంతా కూడా మంచే జరుగుతుంది। అలాగే మీరు రాముణ్ణి కానీ కృష్ణుణ్ణి కానీ నరసింహస్వామిని కానీ ఆదివారం రోజున ఆరాధించండి। ఆదివారం నాడు తులసి పత్రి మాలగా కట్టి రాముడి విగ్రహానికి కానీ కృష్ణుడి విగ్రహానికి కానీ నరసింహస్వామి దేవాలయంలో కానీ ఇవ్వండి, మీకంతా కూడా మంచే జరుగుతుంది। అలాగే ఈ యొక్క ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఆదివారం నాడు గోమాతకి గోధుమలు తినిపించడం కానీ గోధుమ నూక, గోధుమ పిండి, గోధుమలు ఎవరైనా బ్రాహ్మణుడికి దానం చేయాలి, ఆదివారం నాడు దానం చేయాలి। అదేవిధంగా మీరు జీవితంలో ఏదైనా ఆగిపోయింది పని ఎదురుకు వెళ్ళట్లేదు అనుకున్నప్పుడు ఈ యొక్క ఉత్తరాషాఢ నక్షత్రం వారు అహోబిలం వెళ్ళి స్వామిని దర్శించుకుని ఒక రోజు అక్కడ ఉండి నమస్కారం చేసుకుంటండి, మీ జీవితంలో విశేషమైన మార్పులు కలుగుతాయి। అలాగే మీకు ఇంకా కూడా నక్షత్రం గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఇంకా మీరు ఏం చేస్తే బాగుంటుంది, ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఉద్యోగం, విద్య, పెళ్లి ఇవన్నీ కూడా ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి మీ యొక్క ప్రశ్నల కోసం కింద కనిపించే నెంబర్కి ఫోన్ చేయండి। ఉత్తరాషాఢ నక్షత్రం వారికి సంపూర్ణ భవిష్యత్తు చెప్పి వాళ్ళు ఏ ఉద్యోగం చేస్తే బాగుంటుందో, ఏ చదువు చదివితే బాగుంటుందో మేమన్నీ కూడా తెలియజేస్తాం। కాబట్టి ఉత్తరాషాఢ నక్షత్రం వారు ఎవరైనా సరే మీ నక్షత్రం గురించి తెలుసుకోవాలి, ఇంకా మీరు ఏం చేస్తే బాగుంటుందనే వివరాల కోసం కింద కనిపించే నెంబర్కి ఫోన్ చేసి మమ్మల్ని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకుని పరిహారాలు పాటించి మీ యొక్క జీవితాన్ని సుఖమయం చేసుకుని సంపూర్ణ ఆయురారోగ్యాలతో జీవించండి। అదేవిధంగా ఈ యొక్క ఉత్తరాషాఢ నక్షత్రం వారు పనస చెట్టుని ఏదైనా దేవాలయంలో పాతండి, మీకు తోట ఉంటే తోటలో పాతుకోండి, అదే మీ ఇంటి ముందర పనస చెట్టుని పాతి రోజు నీళ్లు పోయండి, మీకంతా కూడా మంచిగా జరుగుతుంది। ఓం నమో భగవతే వాసుదేవాయ నమః యొక్క మంత్రాన్ని మీరు నిరంతరం పఠిస్తూ ఉండండి, మీకంతా కూడా మంచిగా జరుగుతుంది, జరగాలి అని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు। స్వస్తి।